అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీకి సంబంధించినటువంటి 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వారితో సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే వైసీపీ రాబోయే రోజుల్లో ఎలాంటి దూకుడుతోటి ముందుకెళ్ళాలి, అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలేంది, క్యాడర్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది తదితర విషయాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూలంకుషంగా ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి చుండూరు రవిబాబు ఈరోజు ఆ సమావేశానికి కూడా ఆయన హాజరు కావడం జరిగింది. అనంతరం ఆయన ప్రత్యేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన ఛాంబర్లో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఏకాంతంగా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా పార్టీ బలోపేతానికి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో తీసుకోవాల్సినటువంటి చర్యలు తదితర అంశాలపై కూడా చుండూరు రవికి దిశానిర్దేశం చేసినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో కూడా వైసీపీ జెండా రెపరెప రాలేలా కూడా చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒంగోలు కాన్స్టిట్యున్సీ ప్రకాశం జిల్లాకు హెడ్ క్వార్టర్ కావటం, అదేవిధంగా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య కాలంలో కూడా వరుసగా అనేక ధర్నా కార్యక్రమాలు వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. 2 రోజులకు ముందు కూడా యువతకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చుండూరు రవితో పాటు లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులతో పాటు మరి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో మరింతగా పార్టీ బలోపేతం కావాలి. ప్రకాశం జిల్లాలో కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దాన్ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే ప్రకాశం జిల్లా పొదిలి కాన్స్టిట్యున్సీలో కూడా పొగాకు జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించిన పలు విషయాలను కూడా చుండూరు రవితో చర్చించిన తర్వాత దానికి సంబంధించి కూడా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. రాబోయే రోజుల్లో వైసీపీ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా మరింత బలోపేతంగా కూడా, ఎందుకంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ముందుకు పోవాలి తదితర విషయాలు చుండూరు రవితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకాంతంగా మాట్లాడినట్టు సమాచారం తెలుస్తూ ఉంది.